ఓయమ్మా ఓ చెలిమని ఓయమ్మా రాత్రి బాగున్నావమ్మా? ఇప్పటి వరకైతే బయటనే ఉన్నా. ఈ యొక్క సభామందిరమున అందరూ క్షేమంగా ఉన్నారా? అందరి క్షేమంగానే ఉన్నారు తల్లి. ఇప్పుడు ఒక 10-11 కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. అంతేనా? చలి ఓయమ్మా నీరు రంగైన సొమ్మును రంగైన సొమ్మును సుందరాము గడిపి తెలియాలా చలి తొందరగా బయలుదేరితేనే తొందరగా బాగుండదని
తొందరగా మరి నీ కథ ముఖ్యమేందో నీ ఊరేందో నీ పేరేందో చెప్పకుండా నా యొక్క వృత్తాంతం మొత్తం చెప్పమంటావా? చెలి నా యొక్క వృత్తాంతం మొత్తం చెప్పమంటావు? అవును. నీ ఊరెక్కడ, నీ పట్టణం ఎక్కడ, నీ పేరెందుకు కొద్దిగా నిలవాడి చెబితే మాకు కొద్దిగా అర్థమవుతుంది. పక్క మీద అందరికే వెళ్ళిపోతున్నావు సార్. ఇక్కడ ముందరికి రా అమ్మా. ఓ చెలి, నా యొక్క నామమైన గంగాదేవి అంటారు. గంగాదేవి నా యొక్క పట్టణమైన కైలాసపురము. నా యొక్క భర్తలు అయిన ఆ పరమశివుడు, శివుడు పరమేశ్వరుడు, లోకరక్షకుడు, గరళకంఠుడు నా యొక్క నాథుడు. నా యొక్క నాథుడైన శంకరుడు. నేను నా యొక్క భర్తకి చిన్ని భార్య, ప్రేమతోటి నన్ను చేసుకున్న చిన్ని భార్య. ఓహో, చిన్నవా? సరే సరే, ఇంకేం సంగతి జర చెప్తారా అమ్మ? జర ఇంటావు కానీ ఏం లేదు కానీ ఎప్పుడు ఇక్కడనే సేవక. మరి నేను నా యొక్క తల్లితోటి ఆజ్ఞ తీసుకొని ఆ యొక్క నాగలోకపై నేను బంగారు ముఖం చేస్తాను, సెలవు తీసుకున్నాను కదా. అవును. మరి ఇప్పుడు అంత నాగలోకం పోలంతా నాకు రథము సిద్ధం చేయి. పోదామంటున్నావా? నేను అప్పుడే అనుకున్నా, నా ధైర్యం మీదనే ఒప్పుకుంటుండే అనుకున్నా.
అనుకున్నా, నేను అప్పుడే తెలుసుకున్నా కానీ సరే నేను ఉన్నారా పోదాంతా పోదామా రథం మీద పోదామా గుర్రమా ముందడి గుర్రమా జరా ఇక్కడ రిల్ల ఉంటుంది, ఇక్కడ గిల్లకుండా అది సరళం వేసింది. జర ఇక్కడికి వెళ్ళి దిగిన ఆయన ఇక్కడికి వెళ్ళి పారేది గంగా ఇది. ఈ గంగా మరి మనం దాటగలవా? ఓ ఇదేంటి ఇంకా దాటగలుగుతాం. భయపడితే ఎంత పోతాం, భయపడద్దు. ఎవరు నాయన ఎవరు ఇంత ఆతృతంగా నువ్వు ఈ గంగా నది దాటడానికి విచ్చేసినవు? ఎవరు నాయన నువ్వు? ఎవరు నాయన? ఆగుము ఆగుము బాలక ఆగుము, ఇంత ఉరుకులాడుతున్నావు ఏంది నాయన? నాయన బాలక మరి ఎవరెవరు నీవు వచ్చితేవి ఇక్కడ? నువ్వు చాలా ఆతృతంగా ఉరికొస్తున్నావు. ఎవరు నీవు? ఏమిటి నీ కథ ఏంటి? నీవు ఎవరు? చూస్తే జాలంతా లేవు నువ్వు చాలా చిన్న పోరేవి. నువ్వు చాలా ఇట్లా ఉరికొస్తున్నావు ఏమిటి? నీకు పలకరించే తరిక లేదా? ఓరి ఎవ్వడవురా అదన హాడిదానివి నా ముందట ఓరి నేను పెద్దది కొత్త కంప తెస్తా, ఇద్దరు అదే సైజు నడవ పెట్టేస్తా, మీ ఇష్టం ఎట్లానే పెద్ద కంప. ఏం కంప తెస్తావు? కింద పడని నేను మా కగ్గం చూసావా? నన్ను అడుగుటకు నీవు
నీవు ఎవరు? అతను ఆడదానికి ఆడదాని కానీ 4 మాటలు ఆడదాని కానీ మాట్లాడకు. నాతోటి తలపడి చూడు. ఆడదానికి ఇంత పవర్ ఉండదు. చూడబోతే వారి చూడబోతే వారి నీవు చూడబోతే జానడుతున్నావు, పశుపాలుడవు. నీవారా? నేను గంగాదేవిని. అయితే నువ్వేంత పద్ధతి ఉన్నావంటే నీ మొహం నీకంటే హావి పద్ధతిందంటే మొగడు సౌటగా ఉండాలి. ఇంకా బాగా ఎవరైనా ఎక్కడ పోతు హరలేవా? నీకు ఇంత కావడం ఏదో తోక చుట్టం లేకున్నట్టు చూస్తూ ఊరుకుంటున్నా. నీవు నాతో తలబడుతా. నువ్వు ఎంత? నేను అప్పుడే అనుకుని ఇద్దరు నేనే గెలుస్తాను. చూడమని నేను ఏదో పోనీ చిన్నపాలని నేను ఏదో మాట్లాడుతుంటే నువ్వు చాలా అదుపు తప్పి మాట్లాడుతుంటివి. ఏం చేసావు నువ్వు? నేను అది ఉపయోగిస్తున్నావు. సముద్రం అంతా నన్ను నేను ఇంత మాట్లాడినా కానీ ఏదో అతనికి చిన్న పోరాడని ఏదో ఊరుకుంటున్నా. కాదమ్మా, చిన్న పోరాడైనా పెద్ద పోరాడైనా కొద్దిగా ఇల్లు ఇచ్చి ఇల్లు తీసుకోవాలి. వారి మాటలు ఎందువా? ఆడలతోటి అది ఇది ఆడది పోటీ నాకు అర్థం లేదు. రోషమున్న పుట్టుకతో వచ్చిన గడ్డము అని నేను ఎవరికి జడవను. ఆ హాంటివి నన్ను పట్టుకుని హరేపురి అంటే ఆ పరమశివుని యొక్క భార్యలు, ప్రేమతో పెళ్లి చేసుకున్న చిన్ని భార్యలు
పరశురామ, నీ యొక్క పేరు పరశురాముని అంటున్నావు. నీ యొక్క తల్లి, నీ యొక్క తండ్రి ఎవరు ఒక్కసారి చెప్పము. అయితే నీ సంవత్సరంతో ఉపయోగించావు, ఈ ఉప్పాలలో నువ్వు దాడలేవు, నీ తల్లిదండ్రుల బాసిపోతామంటున్నావా? లేవు. ఎవరు నీ తల్లిదండ్రులు తలుచుకోని తల్లిదండ్రులు? నీ యొక్క తల్లిదండ్రులు తలుచుకో. ఇదే నీకు ఆఖరి రోజు, ఇదే చౌటం వల్ల నీకు లాస్ట్ రోజుగా. నీ యొక్క తల్లి పేరు ఏమిటి నాయన? నీ యొక్క తల్లి పేరు ఏమిటి? ఏమో అన్నమ్మా. రేణుకాయల్లమ్మ నీ తల్లి. అవునవును. నీ యొక్క తండ్రి పేరు నాయన? నాకు తండ్రి అనేది ఎరకలేదు కానీ నా తల్లి మాత్రం రేణుకాయల్లమ్మ. అవునవును. హాగు హాగు బాల సముద్రం నా యొక్క కూతురు కుమారుడవు. ఆ రేణుకాయల్లమ్మ నా కూతురు, నీ యొక్క తల్లి. అయితే నీవు రేణుకాయల్లమ్మ తల్లిని, నీ కూతురా? నువ్వు తల్లివా? నేను నీ యొక్క తల్లి, నీ యొక్క అమ్మమ్మని మాట్లాడుతున్నా. అయితే నేను నీకు మనవని. అవును నాయన, అవును. అమ్మా మీరు నీవు నా యొక్క కుమార్తె రేణుకాయల్లమ్మ నీ యొక్క తల్లి కుమార్తె ఇందిరా. ఏమైంది ఇక్కడ వచ్చి? నీవు నా యొక్క కుమార్తె కొడుకు. గంగయందురయ్యా నన్ను గంగయందురయ్యా నన్ను హరిపించదరయ్యా గంగయందురయ్యా నన్ను హరిపించదరయ్యా
పట్టణము నీ తాతయ్య కనుక నువ్వు ఉండేది మాత్రం ఈ గంగావతుండే. అవు నేను ఉండేది మాత్రం ఈ గంగావతునే ఉంటా. అయితే నీ యొక్క గంగను దాటాలన్నా పోవాలన్నా నీ సెలవు తీసుకోవాలి. నా యొక్క సెలవు తీసుకోవాలి. ఏ యొక్క భక్తులైనా ఏ యొక్క రైతులైనా ముందుగా